సుధాకర్ రక్షణలో కోలుకున్నాడు బూటు పాలిష్ కుర్రాడు. వాడి పేరు డేవిడ్. జ్వరంతో ఒంటరిగా చలిలో బస్సు స్టాపులో పడి ఉన్న తనను ఇంటికి తెచ్చి సేవ చేసింది సుధాకర్ అని ఆనాడు తను కారులో వచ్చిన మనిషి చెప్పినట్లు రూపాయి డబ్బులు కాసపడి దొంగచీటీ ఇచ్చింది ఈ ఇంట్లో అమ్మగారికేనని కోలుకున్నాక తెలుసుకున్నాడు. ఇక ఆగలేక అమ్మగారేరి అని అడిగాడు రంగణ్ణి. ఇంకెక్కడే అమ్మగారు, అయ్యగారి మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయ్యగారు నిజంగా దేవుడు. ఏ విధవ చెప్పాడో కానీ అయ్యగారికి ఎవరితోనూ సంబంధం ఉందని అనుమానం అమ్మగారికి. డేవిడ్ జరిగిందంతా రంగడికి చెప్పి, ఆ తప్పు నేనే చేశాను, ఆ కారులో ఆయన రూపాయి ఇస్తే ఆశపడ్డాను, పాపిష్టోన్ని ద్రోహం చేశాను, ఆ బాబుగారే నన్ను కాపాడారు అంటూ ఏడుస్తుంటే రంగడు కోపంగా వాడి వీపు మీద కొట్టి, పోరా, అయ్యగారి కాళ్ళ మీద పడి నిజం చెప్పి క్షమార్పణ కోరుకో పో అని గెంటాడు. అప్పటినుంచి వరండాలోనే కూర్చుని సుధాకర్ కోసం ఎదురు చూస్తున్న డేవిడ్ సుధాకర్ పైకి రాగానే పోరున ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో అలసి వచ్చిన సుధాకర్ వాడి చేష్టకి కంగారు పడి, ఏమిటిరా, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని పైకి లేవతీసి కళ్ళు తుడిచాడు. డేవిడ్ ఏడుస్తూనే ఆనాడు జరిగిందంతా చెప్పి, నన్ను మన్నించిండయ్యా, పాపం చేశాను అని మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు. నా అనుమానం నిజమైనదన్నమాట. నువ్వతన్ని గుర్తుపట్టగలవా? ఎలా ఉంటాడు? డేవిడ్ కిరణ్ రూపురేఖలను వర్ణించి చెప్పాడు. సుధాకర్ తృప్తి పడక, ఆగు అంటూ గదిలోంచి ఆనాడు పార్టీలో తీసిన ఫోటో కాఫీ తెచ్చి, చూడు, నీకు ఆ రోజు చీటీ ఇచ్చి అమ్మగారికిమ్మన్నాడే, ఆయన ఈ ఫోటోలో ఉన్నాడా అని అడిగాడు. డేవిడ్ క్షణంలో ఫోటోలో కిరణ్ మీద చేత్తో కసిగా కొట్టి, అయ్యగారు ఈయనేనండి, అయ్యగారు దేవుడు లాంటి మీకు ద్రోహం చేశానండి అంటూ మళ్ళీ ఏడవసాగాడు. సుధాకర్ వాణ్ణి, ఊరుకోరా, ఎందుకా ఏడుపు, ఇదిగో చూడు, మీ అమ్మగారు వస్తారుగా, అప్పుడే నిజం చెప్పు, ఎప్పుడైనా సరే ఆ ఫోటో చూచావుగా, అది కూడా చూపెట్టు అన్నాడు మృదువుగా నవ్వి. అయ్యగారు మంచోరమ్మా అని చెప్తానయ్యగారు. సరేలే, పోయి పడుకో, నాకు నిద్ర వస్తుంది. సుధాకర్ మెత్తని పరుపు మీద వాలాడు. అతను గుండెలో లలిత జ్ఞాపకం గిలిగింతలు రేపుతుంది. ఆ రోజు కోపంలో లలిత టేబుల్ మీద ఫ్రేమ్లో ఉన్న తమ ఫోటో చింపేసింది. అందులో లలిత సింగిల్ ఫోటో ఒకటి ఎన్లాట్ చేయించి ఉంచాడు. తర్వాత ఫోటోలో లలిత వెన్నెల కురిపిస్తున్నట్లు నవ్వుతుంది. నవ్వుతున్నప్పుడు తళుక్కుమంటున్న ముత్యాల వంటి పలువరస, బుగ్గల్లో చిరుగుంటలు, కాస్త చిలికించిన విశాలమైన కళ్ళు. లలిత రూపు సజీవంగా తన ముందు నిలిచిన భావన. సుధాకర్ ఆ తలుపు మాత్రానికే పులకించిపోయాడు. అప్రయత్నంగా అతడు గోడ మీద క్యాలెండర్ వంక చూచాడు. 7 నెలలు అంటే కొద్ది రోజుల్లో తన్ని తండ్రిని చేస్తుంది లలిత. అతని గుండెల నిండా అనురాగసుధ పొంగిపొర్లింది. పిచ్చిపిల్ల, ఒట్టి కోపం తప్ప ఏమీ తెలియదు. ఈ గొడవలు తీరగానే తనే వెళ్ళైనా లలితను ఎలాగైనా తీసుకొచ్చేయాలి అని నిర్ణయించుకున్నాక తీయని కలల్లో తేలుతూ నిద్రపోయాడు. ఉదయం 8 గంటలయ్యేసరికి ఫ్యాక్టరీ గేటుకి దూరంగా ఎదురుగా పెద్ద వేదిక నిర్మించబడింది. దాని చుట్టూ ఎర్రని బట్ట మీద తెల్లని అక్షరాలలో రకరకాల స్లోగన్స్ రాసిన బేనర్స్ కట్టారు. ఈ రోజు నుండి సమస్యలు పరిపూర్ణంగా పరిష్కరింపబడేంత వరకు కార్మిక వర్గ ప్రతినిధి కామ్రేడ్ సుధాకర్ ఆమరణ నిరాహార దీక్ష పూనుతున్నట్లు పత్రికల వారికి మేనేజ్మెంట్ తెలియజేయటమైంది. ఈ వార్త వినగానే రాధగుండె కలుక్కుమంది. పరిస్థితులు ఎంతగా విషమింపచేశాడా కిరణ్. నిమిత్తమాత్రంగా చూస్తూ ఉండలేదు, అలా అని ఏమీ చేయలేదు. కార్మిక ఉద్యోగుల ఉత్తేజకరమైన నినాదాల మధ్య, కరతాళధ్వనుల మధ్య సుధాకర్ వేదికపైకి వచ్చాడు. కొందరు కార్మిక నాయకులు సుధాకర్ ప్రయత్నం విజయవంతం కావాలని త్వరలోనే యాజమాన్యం మొదటి వైఖరి విరమించి కార్మికుల కోర్కెలను పరిశీలించాలని కోరుతూ మాట్లాడారు. అనేక కార్మిక సంఘాల నుండి, మిత్రులు, శ్రేయోభిలాషుల నుండి సమ్మె జయప్రదం కావాలంటూ అభినందనలు పరంపరలుగా వచ్చాయి. ఈ వార్త విన్న బేబీ తల్లితో వాదించింది. పేపరు తీసుకొచ్చి ఫోటోతో సహా ప్రచురింపబడిన వార్త చూపించి, విన్నావా అమ్మా, మన ఫ్యాక్టరీలో సమ్మె జరుగుతుంది. ఆ కిరణ్ చాలామంది ఉద్యోగుల్ని అక్రమ నేరాలు మోపి ఉద్యోగం నుంచి తొలగించాడట. ఇన్నాళ్ళు శాంతియుతంగా పరిష్కరిద్దామని యూనియన్ ఎంత ప్రయత్నించినా సాగనివ్వక వాళ్ళను రెచ్చగొట్టి ఈ స్థితికి తెచ్చాడతను. సమ్మె చేస్తున్నారని విన్నప్పుడే అనుకున్నాను, వీడు ఫ్యాక్టరీని నాశనం చేస్తున్నాడని. నాన్నగారుండగా ఎప్పుడైనా ఇలా జరిగిందమ్మా. ఇప్పుడు చూడు, ఫ్యాక్టరీ మూతబడింది. డాడీ తిరిగి వచ్చేసరికి సర్వనాశనం చేసి కూర్చుంటాడు ఫూల్. రాజ్యలక్ష్మి కూతుర్ని మందలించింది.
వాళ్ళ సమస్యలు మనకు అర్థం కావు. మనం ఏం చేయగలం చెప్పమ్మా? అయితే పాపం ఆ సుధాకర్ నిరాహార దీక్ష పూనాడా? నాన్నగారు ఇక వచ్చేస్తారేమోలే. బేబీకి తల్లి సమాధానం తృప్తినియ్యలేదు. ఏదో చెయ్యాలని, కిరణ్ దౌర్జన్యం అరికట్టాలని పసితనపు ఆవేశం, ఏమీ చేయలేని వాస్తవిక స్థితి. ఆ రోజు ఉదయమే పేపర్ చూస్తున్న అనంతరావు గారు ఉలిక్కిపడి ఆ వార్త ఒకరికి 2 సార్లు చదివి లలిత అని కూతుర్ని పిలిచారు. ఏమిటి నాన్న అంటూ నీరసంగా వచ్చిన కూతుర్ని క్షణం ఆప్యాయంగా చూచి, చూడమ్మా ఈ వార్త. అక్కడ ఫ్యాక్టరీ సమ్మె ఉధృతమైందట. సుధాకర్ ఆమరణ నిరాహార దీక్షతో ఉన్నాడట. లలిత కళ్ళు తిరిగినట్లయింది. ఆ అని అరిచి పేపరు అందుకుని తను చదివింది. మరుక్షణం కోపంతో తల్లకిందులైపోతూ, ఎందుకు నాన్న నువ్వే చెప్పు, ఆ అలగా జనాన్ని వెనకేసుకుని ఈయన నిరాహార దీక్ష చేయటం? ఏమైనా ఈ కార్మిక సంఘం పిచ్చి వదిలితే కానీ సుధాకర్ బాగుపడడు అంది. ఆనందరావు గారు, అతను ఒక ఆశయం కోసం పోరాడుతున్నాడు తల్లి. అందరిలాంటి మనిషి అయితే తనకెందుకని దూరంగానే ఉండేవాడు. పట్టుదల, కార్యకుశలత ఉన్న వాళ్ళంతేనమ్మా, దేనికి వెనుకాడరు. లలిత అలిగి, మీరు మొదటి నుంచి ఇలాగే చెబుతూ వచ్చారు నాన్న, మీరెప్పుడూ అతని పక్షమే అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె మనసులో చాలా బాధగా ఉంది. సుధాకర్ మొదటి నుండి ఈ కార్యక్రమాల్లో మునిగిపోయి తనని లక్ష్యం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఎవరికో ఏదో ఉపకారం చేయాలనే తపన తప్ప తనను గురించి, తన సుఖ సంతోషాలను గురించిన ఆలోచనే ఉండదు. తమ మనస్తత్వాల్లో ఉన్న అంతరం వల్లనే అతడు తను అతన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరికి పట్టని ఈ కార్మిక సమస్యల సంఘాలు ఇతనికెందుకో. తను వెళ్ళి చూడాలన్న కోరిక తల ఎత్తినా తుంచేసి ఆలోచనలతో అలసిపోయి మంచం మీద వారిపోయింది. సుధాకర్ నిరాహార దీక్ష 2 రోజుల్లో ప్రవేశించింది. రోజు రీలే నిరాహార దీక్షలా ఎవరో ఒకరు సుధాకర్తో దీక్షలో కూర్చుంటున్నారు. ఒక విలేకరు వచ్చి సుధాకర్తో ఇంటర్వ్యూ జరిపాడు. మీరీ నిరాహార దీక్ష ఎందుకు చేపట్టారు? కార్యసాధన కోసం. అంటే ఈ నిరాహార దీక్ష వలన మీ ఆశయం నెరవేరుతుందంటారా? నెరవేరకపోతే? సుధాకర్ నవ్వాడు. నిరాశ లేని చోట ఆశ ఉంటుంది. నా ఈ దీక్ష వలన విజయం లభించకపోయినా ఈ సమయం ఆగదు. ఇదిగో ఈ వేలాది కార్మికులు, ఉద్యోగులు, వీళ్ళంతా ఈ వీర కంకణం ధరించిన వారే. ఓ, అసలు ఇంతకు మీ డిమాండ్స్ ఏమిటి? మీకు మా డిమాండ్సే తెలియవా? ప్రతిరోజు పత్రికల్లో ప్రచురింపబడుతున్నాయి, కరపత్రాలు పంచిపెట్టబడుతున్నాయి, నినాదాల రూపంలో బోంతరాళాలలో ప్రతిధ్వనిస్తున్నాయి. మా డిమాండ్స్ ఎప్పటికీ ఒకటే. చెమటోడ్చి, వడలు విరిచి యజమానులకు కోట్ల కొద్దీ లాభాలు సంపాదించి పెట్టే సామాన్య కష్టజీవులకు తగిన న్యాయం చేకూరాలి. అతని మృదు గంభీర స్వరంతో ఆందోళన, ఆవేశం కలిగింది. ఇంతలో ఎవరో కెమెరా క్లిక్ మనిపించారు. సుధాకర్ ఇక మాట్లాడలేదు. అతడు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటున్నాడు. కారు దిగి తన వద్దకు వస్తున్న మామగారిని చూసి లేచి నిలబడ్డాడు సుధాకర్. ఆయన సుధాకర్ వంక గర్వరేఖ కదలాడుతున్న కళ్ళతో చూచి, కూర్చో బాబు, ఈ వార్త చదివిన వెంటనే రావాలనుకున్నాను. కేసులు కదలనివ్వలేదు. సుధాకర్, ఎలా ఉంది నాయనా నీ ఆరోగ్యం? సుధాకర్ వినయపూర్వకంగా చిరునవ్వు నవ్వి, బాగుందండి, జనరల్ కండిషన్ నార్మల్గా ఉంది అని క్షణం తటపటాయించి, లలిత ఎలా ఉంది మామగారు? తన ఆరోగ్యం ఎలా ఉంది? లలితను గురించి నువ్వు దిగులు పడుకు సుధాకర్, అమ్మాయి కులాసాగానే ఉంది. బహుశా ఈ నెలలోనే నన్ను తాతను చేస్తుందేమో అని తెల్లని మీసాలు మెరిసేలా నవ్వి, నేనిక్కడకు వస్తున్నట్లు దానికి తెలియదు, లేకపోతే బయలుదేరేదే. సుధాకర్, నీ ఆశయం మంచిదే, నీ ఆశయాన్ని కాదనలేను. ఈ దీక్షని ఆమోదించలేకుండా ఉన్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్త నాయనా. ఈ సమయంలో దుష్టశక్తులు చెలరేగి కక్షలు, కావేశాలు పెరగవచ్చు. ఎలా నిగ్రహించుకుని వస్తారో ఏమో. ఆనందరావు గారి భయాందోళనలు గ్రహించిన సుధాకర్ ఆయన కన్ని రకాలుగా ధైర్యం చెప్పారు. అవసర పరిస్థితుల్లో ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి తృప్తిపరిచాడు. ఆనందరావు గారి ద్వారా లలిత క్షేమ సమాచారం విన్నాక సుధాకర్లో కొత్త శక్తి, వింత తేజం ప్రవేశించినట్లయింది. అంటే ఈ నెలలోనే మామగారు తాత కాబోతారా? అంటే తను తండ్రి. సుధాకర్ ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యకిరణ కాంతి వెదజల్లుతున్న లలిత రంగుల్ని తిలకిస్తూ మనసారా నవ్వుకున్నాడు. అతని మనసులో రేపటి వెలుగు మెత్తగా పరుచుకుని హాయిని కలిగిస్తుంది. కక్షలు, కావేశాలు, పరస్పర నిందారోపణలు శాంత స్వరూపుల్ని సైతం ఉద్రిక్తపరిచి ఆ వాతావరణానికి దూరంలో ఎక్కడో శాంతి కిరణాలు, వెలుగురేఖలు విచ్చుకుంటున్న వినూత్న ప్రశాంత లోకంలో అతని ఆంతరంగ స్వేచ్ఛగా విహరిస్తుంది.
కోర్టు జడ్జిమెంటు వస్తుందని సుధాకర్ నిరాహార దీక్ష విరమించుకుంటాడని 3-4 రోజులు ఎదురు చూసింది బేబీ. ఆ రోజు ఉదయం అన్యమస్కంగానే పరీక్ష రాయటానికి వెళ్ళింది. పిల్లలు స్కూలుకి వెళ్లారు. రాజ్యలక్ష్మి ఒంటరిగా ఉంది. ఇంతలో జానకి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కారు పంపిస్తున్నాను, ఒకసారి రావాల్సిందని. రాజేశ్వరి పిల్లలెవరూ ఇంట్లో లేరని, బేబీ ఇంకా ఇంటికి రాలేదని చెప్పినా అవసరంగా పని ఉందంటూ పదే పదే పిలిచేసరికి మొండిగా రాననలేక బంగళాకి తాళం వేసి గోర్ఖాకి ఇచ్చి వెళ్ళింది. తర్వాత ఇంకో గంటకి ఇంటికి వచ్చేసరికి గోర్ఖా తాళం ఇచ్చి అమ్మగారు బయటికి వెళ్ళారమ్మా అనేసరికి బేబీ చాలా ఆశ్చర్యపోయింది. అమ్మ సాధారణంగా ఇల్లు కదలదే, ఎక్కడికెళ్ళిందోనని తను డ్రెస్ మార్చుకుని రేపటి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ కూర్చుంది. ఇదే ఆఖరు పరీక్ష. ఇది కూడా అనుకున్నట్లు రాస్తే తనకు సీటు ఖాయం. బేబీ ఉత్సాహంగా సోఫాలో అలవోకగా విశ్రమించి చదువుకుంటున్నదల్లా హాయ్ బేబీ, హౌ డు యూ డూ అంటూ తిన్నగా తన గదిలోకి వచ్చేసిన కిరణ్ను చూసి ముందు ఆశ్చర్యపోయింది. ఇతను ఎందుకు వచ్చినట్లు ఇప్పుడు అనుకుంది. ఏమిటలా వచ్చారు? అమ్మ ఇంట్లో లేదు అంది దృష్టి బుక్ మించి తప్పించకుండానే. నో మై బేబీ, నేను మీ అమ్మ కోసం వచ్చాననుకుంటున్నావా? కాదు, కానీ కాదు. మీ మదర్ మా సిస్టర్ కలిసి ఏమో షాపింగ్ చేసేస్తున్నారు. ఇంకో గంట దాకా బయటకు రారు. అతని వాలకం మాటలు చూస్తుంటే బేబీకి కంపరం పుడుతుంది. అయితే అంది స్పష్టంగా ధ్వనిస్తున్న విసుగుదలతో. కిరణ్ కాస్త ముందుకు వచ్చి ఆమె పక్కనే కూర్చుంటూ, అర్థం కాలేదా? పూర్ గాల్, ఈ గంట మన ఏకాంతానికి కేటాయించబడింది. కమాన్ లెటస్ ఎంజాయ్. షటప్. ఒకసారి చెంప బద్దలైనా సిగ్గు రాలేదు. నాతో నీకు ఏకాంతం కావాలా? యు బ్రూట్, గెట్ అవుట్ అని అరిచింది. అనవసరంగా ఉద్రేకపడుకు డార్లింగ్. కాబోయే భార్యాభర్తలం ఈ మాత్రం ఎంజాయ్ చేయటం తప్పులేదులే. ఇదే ఫారిన్లో అయితే డేటింగ్. అతడు ఆమెకు అతి సమీపంగా వస్తూ అన్నాడు. కాబోయే భార్యాభర్తలా? ఎవరు? నువ్వు నేనునా అని విరగబడి అవహేళనగా నవ్వి, ఏం కలగంటున్నావా? ఛీ, నిన్ను చేసుకునే దౌర్భాగ్యురాలెవరు? అది చెప్తాను. ఆ దౌర్భాగ్యం నీకే పడుతుందే. నీ పొగరు అణిచి నా కాళ్ళ మీద పడి తాళి కట్టమని ప్రాధేయపడే స్థితికి తీసుకువస్తాను. అందుకే వచ్చాను. నీ రోగానికి మందు నాకు తెలియదనుకున్నావా? అతను బొసలు కొడుతున్న విష సర్పంలా మీదకి వస్తుంటే క్షణం బేబీ తడబడింది. ఏయ్ గూర్ఖా అని గొంతెత్తి గట్టిగా గేట్లోకి వినిపించేటట్లు అరిచింది. కిరణ్ పగలబడి వికటంగా నవ్వుతూ, వాడు లేడు, రాడు, నోరు మూసుకుని పద, బెట్టు చేయకు, మొండితనం చేయకు అంటూ బేబీ చెయ్యి చిక్కించుకుని లోపలికి గెంటసాగాడు. బేబీ క్షణం చురుగ్గా ఆలోచించి కాస్త ముఖం చిట్లించి బాధగా, అబ్బా అని, ఉండు వదులు, అంత మోటుగా పట్టుకుంటావేం అంది మృదుత్వంతో కలిసిన అలక చూపి. కిరణ్ పిట్ట ఒక్క స్పర్శతోనే పొలకించి లంగునట్లుందే అనుకుని మురుస్తూ, అల్లారా దారికి, బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్ నీకు వంట పట్టాయనుకున్నాను. పర్వాలేదు, యు ఆర్ బెటర్. బేబీ నిటారుగా నుంచుని భంగిమ కాస్త వయ్యారంగా మార్చింది. వదులుగా ఉన్న మ్యాక్సీలో పంచదార బొమ్మల ఉప్పొంగి ఊరిస్తున్న నవయవ్వన విలాసవతిని చూచి కిరణ్ గుటక మింగి దగ్గరికి వచ్చాడు. అతడు సరిగ్గా తనకు కావలసిన భంగిమలో 2 అడుగులు ముందుకు చేరేసరికి 2 అరచేతులు బలంగా జోడించి రెప్పపాటు వేగంతో వంగిన అతని మెడ మీద తల విరిగి నేల మీద పడిందా అన్నంత భయంకరంగా ఒక్కటి కొట్టింది. మరుక్షణం మెడ తెగిన కోడిలా నేల మీద కూలబడి విలవిలలాడసాగాడు కిరణ్. ఇంతలో గోర్ఖా వచ్చాడు. అయ్యగారు, సిగరెట్లు ఇవిగోనండి అంటూ. కింద పడి ఉన్న కిరణ్ని చూసి భయంతో వణికిపోతూ, ఏమిటమ్మాయి గారు, ఏం జరిగింది? బేబీ ఆవేశంతో ఎగిరిపడుతున్న శ్వాసను అదుపులో ఉంచుకుని, ముందు నాకు సమాధానం చెప్పు, నువ్వెక్కడికి వెళ్ళావు? అయ్యగారు సిగరెట్లు తెమ్మని పంపారమ్మా. నీ డ్యూటీ ఏమిటి? నువ్వు చేసిందేమిటి? క్షమించండమ్మా, పొరపాటైంది. ఈయన కారు గేట్లో ఆపి సిగరెట్లు తెమ్మంటే కాదనలేకపోయానమ్మా. బేబీ కసిగా కిరణ్ వంక చూసి, యూ ఫూల్, ఎవరు చేయవలసిన పని వారు చెయ్యాలి. కుక్క చేయవలసిన పని గాడిద చేసి యజమాని చేత చావు దెబ్బలు తిన్న కథ వినలేదు. నీ డ్యూటీ నువ్వు ఏమరావు. నా చేతికి పని తగిలింది. ముందు ఇతని మొఖాన కాసుని నీళ్లు చల్లి కారులో పడేయి అని లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో, బేబమ్మ గారు ఖాళీలాగున్నారు. ఈ బాబేదో చేస్తుంటాడు, అందుకే చావు దెబ్బ తిన్నాడు అనుకుంటూ కాస్తని నీళ్లు తెచ్చి ముఖాన్ని కొట్టి అతను కాస్త కదిలాక, లెగండి బాబుగారు, కారులో కూకోబెడతా. బేబమ్మ గారు అందరి పిల్లల్లాటోరు కాదండి. మెరుపు. లెగండి, మళ్ళీ అమ్మాయి గారు వచ్చారంటే. తుళ్ళిపడి కళ్ళు తెరిచి అని గట్టిగా మూలిగి సత్తువ తెచ్చుకుని లేచాడు కిరణ్. ఎలాగో గోర్ఖా చెయ్యి ఆసరా చేసుకుని వెళ్ళి కారులో కూర్చుని, అబ్బా
ఇది పిల్ల కాదురా నాయనా, పిడుగు. చూస్తాను. సమయం రాకపోదు, చేతికి చిక్కకపోదులే. ఇది జరిగిన కాసేపటికి రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చింది. తల్లి రాగానే బేబీ, ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగి కిరణ్ అక్క జానకితో కలిసి వెళ్ళానని చెప్పగానే, అమ్మా, నాన్నగారు లేరు, తమ్ముళ్ళు ఇద్దరూ లేరు. ఆ గూర్ఖా ఎక్కడో ఉంటాడు. ఎంతసేపు నువ్వు బయటికెళ్ళావు కదా, ఎవరైనా వచ్చి నా మీద అత్యాచారం చేస్తే ఏం చేస్తావమ్మా? రాజ్యలక్ష్మి ప్యాకెట్లు బీరువాలో పెడుతూ, అంత ధైర్యమే? పట్టపగలు మన బంగళాలో ప్రవేశించి ప్రాణాలకు తెగించిన వారెవరే తల్లి? నిష్కల్మషము, ఎదుటి వ్యక్తిలో మంచినే కానీ చెడు ఊహించను కూడా లేని అమాయకత్వము నిండి ఉన్న తల్లి చల్లని చూపులకు బేబీ ముగ్ధురాలైంది. జరిగింది చెప్పి ఆమె మనసు పాడు చేయలేక, ఎంత పిచ్చిదానవమ్మా నువ్వు అంటూ పసిపాపల తల్లి మెడ చుట్టూ చేతులు వేసి నవ్వింది. ఎండీ గారమ్మాయి అంటూ రిక్షా దిగి వస్తున్న బేబీని చూచి సుధాకర్ దగ్గర కూర్చున్న వాళ్ళు పక్కకి తొలిగారు. బేబీ తిన్నగా నడుచుకుంటూ పైకి వచ్చింది. తివాసి మీద తలగడ కానుకుని నీరసంగా కూర్చుని ఉన్న సుధాకర్ బేబీని చూడగానే, నువ్వా బేబీ, ఏమిటమ్మా ఇలా వచ్చావు, కూర్చో అని తన పక్కగా చేత్తో తట్టి చూపాడు. సుధాకర్ నీరసించిన ముఖంలోకి తదేకంగా చూసింది బేబీ. అతని పసిమి రంగు చెక్కిళ్ళ నిండా దట్టంగా నల్లని గడ్డం పెరిగి ఉంది. నీరసించి లోతులు పోయిన నేత్రాలు అమావాస్య నిశలో మెలమెలా మెరుస్తున్న తారల జంటలా ఉన్నాయి. కఠోర దీక్షతో అతని శరీరం కృషించి మరీ సుకుమారంగా తయారైంది. బేబీ విశాల నేత్రాల్లో పల్చగా కదలని నీటి పొర సుధాకర్ దృష్టిని దాటిపోలేదు. బేబీ వెంటనే అతని సమీపంలో కూర్చుని, సుధాకర్ దయచేసి నువ్వు ఈ దీక్ష విరమించు అంది గద్గదికంగా. సుధాకర్ సున్నితంగా నవ్వాడు. నిరుత్సాహపరచకు బేబీ, విజయం చేరువలో ఉంది. అతని గొంతు చలించింది. అక్కడ అతన్ని చూస్తూ ఎదురుగా కూర్చుని దుఃఖం నిగ్రహించుకోవటం ఆమెకు సాధ్యం కావటం లేదు. వచ్చేస్తుంటే తన వెనుకే కాస్త దూరం వచ్చి, ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి, ఇలా వస్తారా? ఆ పార్కులో కూర్చుందాం అన్న రాధని ఎప్పుడూ చూడలేదేమో విచిత్రంగా చూచింది. పదండి, అక్కడ మాట్లాడుకుందాం. నా పేరు రాధ, మీ ఫ్యాక్టరీలో నేను ఒక ఉద్యోగిని. ఇద్దరు పార్కులో ఒక మూలగా కూర్చున్నారు. ఈ విపత్తికర పరిస్థితి నుండి మమ్మల్ని అందరినీ రక్షించగల శక్తి నీకే ఉందనిపిస్తుందమ్మా. కిరణ్ సుధాకర్ పట్ల పెంచుకున్న ద్వేషానికి గల మూల కారణం వివరించి చెప్పి, సుధాకర్ నిరాహార దీక్ష ప్రారంభించి 2 వారాలు దాటిపోతుంది. కోర్టు డెసిషన్ రాలేదు. సమయానికి మీ నాన్నగారు విదేశాల్లో ఉండటం ఒక పెద్ద దురదృష్టం. సుధాకర్కి ఏదైనా అయితే ఆ పాపం అంతా నాదే అంటూ బేలగా కన్నీరు కాస్తున్న రాధని చూచి, అతనికేం కాదు, మీరు కంగారు పడకండి. ఆ కిరణ్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు ముందు కాపాడుకోండి అని జాలిగా పలికి ధైర్యం చెప్పి వచ్చేసింది. అక్కడి పరిస్థితి అంతా వివరిస్తూ తండ్రిని త్వరగా ఇండియాకు రమ్మని కోరుతూ కేబుల్ పంపింది. అప్పటికి ఆమె మనసు కాస్త కుదుటపడింది. ఫ్యాక్టరీ అజమాయిషి మేనేజ్మెంట్ మొత్తం ఒక విధవ చేతిలో పెట్టి డాడీ ఎంత పొరపాటు చేశారు అని చింతించింది. రోజు స్ట్రైక్ వార్తలు పేపర్లో వస్తూనే ఉన్నాయి. ఏదో పేపరు రోజు సుధాకర్ ఫోటో వేసి అతని ఆరోగ్య పరిస్థితి ప్రజలకు తెలియచేస్తుంది. అవి చూస్తున్న లలిత నవనాడులు కుంగిపోతున్నాయి. ఆమె గుండెల్ని ఎవరో బిగించి నలిపేస్తున్నట్లు అనిర్వచనీయమైన వేదనకు గురి అవుతుంది. భోజనం ముందు కూర్చుంటే నవ్వుతూ చిలిపిగా తన నోటికి ముద్ద అందిస్తున్న సుధాకర్ ముఖం కనిపిస్తుంది. తను పెడితే కానీ తిననని మారం చేస్తున్న అతని మనోజ్ఞ సుందర రూపం కళ్ళకి కట్టి మనసుని పెకలించి వేస్తుంది. గొంతులో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని దిగమింగి రోజులు గడుపుతుంది. ఆహారం తీసుకోవటం పూర్తిగా మానేసింది. మానసిక విశ్రాంతి లేక, నిద్రలేక, వాడుతున్న మందులైనా పట్టించక చిక్కి శల్యమైపోసాగింది. ద్వంద్వ భావాల పరస్పర విరుద్ధ సంఘర్షణ నిరంతరం నిద్రలో మెలకువలో ఆమెని విడవక వేధిస్తుంది. సుధాకర్కి దీక్ష విరమించుకోమని హీతులు, శ్రేయోభిలాషలు, డాక్టర్లు సూచించసాగారు. సుధాకర్ చివరికి ఎవరు వచ్చినా నన్ను నిరాహార దీక్ష విరమించుకోమని చెప్పటానికి వచ్చారా? అయితే మీరు వెళ్ళవచ్చు అని రాసి ఉంచుకున్న కాగితం చూపిస్తున్నాడు. అతను పడుకునే ఉంటున్నాడు. లేవవలసి వస్తే ఎవరో సహాయం చేస్తే వాళ్ళ ఆసరాతో లేస్తున్నాడు. 1-2 మాటలకి మించి మాట్లాడలేకపోతున్నాడు. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? తీర్పు వస్తుంది. తరచూ అతను పలికే మాటలు ఇవే. శర్మ నిరంతరం పగలు రాత్రి అతని దగ్గరే ఉంటున్నాడు. అతని స్థితి కళ్ళారా చూస్తున్న వారి గుండెలు జాలితో వేదనతో ద్రవిస్తున్నాయి. ఒకసారి శర్మ కూడా, సుధాకర్, మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, ఏదో బ్రతకటానికి పని దొరక్కపోదు, కానీ నీలాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. నీ శక్తంతా ఈ సమస్యకే దారపోస్తావా? సుధాకర్ దుర్బల హస్తంతో శర్మ భుజం తట్టి, శర్మ,
నువ్వు కూడా ఇదే మాట బావా. చీకటి తొలగుతుంది, నాకు వెలుగు కనిపిస్తుంది అని కళ్ళు మూసుకున్నాడు. తను కళ్ళు తెరిస్తే ఎదురుగా జాలి చూపులు, దీనవాకులు, మనోధైర్యాన్ని తునాతునకలు చేసే నీటి చూపులు. భరించలేడు. అతని మనోనేత్రంలో రేపటి ఉదయభానుడు బంగారు కాంతులతో ఉదయిస్తున్నాడు. తన పదునైన కిరణజాలంతో దట్టంగా అలుముకున్న చీకట్లను చీలుస్తున్నాడు. ఆ సుందర దృశ్యం అతనికెంతో మనశ్శాంతిని కలిగిస్తుంది. కూలిపోతున్న శక్తుల్ని కూడదీసి చివరి వరకు పోరాటాన్ని సాగించే ఉధృతమైన మనోశక్తిని ప్రసాదిస్తుంది. ఆ రోజంతా శర్మ మరి ఒకరిద్దరు ముఖ్యులు తప్ప మరెవరిని అతని దగ్గరకు అనుమతించలేదు. డాక్టర్లు వచ్చి గంటకు అతని శరీరారోగ్యంలో వస్తున్న మార్పులు వెల్లడిస్తున్నారు. అతనికి నిరాహార దీక్ష కొనసాగించడం ప్రమాదం అన్న వార్త ప్రజల్లోకి పాకింది. దూరం నుండి ఫోటోగ్రాఫర్సు స్నాప్స్ తీసుకుంటున్నారు. విలేకరులు అక్కడే తచ్చాడుతున్నారు. ఈ వార్త విని సమ్మెతోనూ ఫ్యాక్టరీతోనూ ఏ విధమైన సంబంధం లేని పౌరులు కూడా చెలరేగిపోయారు. తుఫాను రాత్రి సాగర గర్భంలో చెలరేగుతున్న బీభత్సంలా జనసమూహం వెర్రెత్తినట్లు ఫ్యాక్టరీని ధ్వంసం చేయసాగింది. కిరణ్ కనిపిస్తే పొడుస్తాం, నరుకుతాం, చంపుతాం అంటూ అరుస్తూ అతని ఇంటి చుట్టూ, ఆఫీసు చుట్టూ గుంపులు చేరిపోయారు. పోలీసు బందోబస్తులో సుధాకర్ని హాస్పిటల్కు తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు. నా ప్రాణాలు పోయినా సరే లక్ష్యం వేడను అన్నాడు సుధాకర్ చివరిసారిగా తన వాళ్లతో చెబుతూ. అందరికీ అదే మాట చెప్పాడు. కూతురికి ఏమీ ధైర్యం చెప్పకుండా ఉండలేకపోతున్నారు ఆనందరావు గారు. ఆ వృద్ధ హృదయం ఆవేదనతో, ఆందోళనతో వడవడ వణికిపోతుంది. ఈరోజు రావాల్సిన తీర్పు రేపటికి వాయిదా పడింది. ఎందుకు పడింది? తమ అదృష్టాలు తలకిందులు చేయటానికా? వద్దనుకున్నా, కూడదనుకున్నా ఆయన మనసు ఏదో కీడును శంకించి కుంగిపోతుంది. లలిత నిన్నటి నుండి నర్సింగ్ హోంలో పడి ఉంది. డెలివరీ టైం, పెయిన్స్ లేవు. ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమోనంటుంది లేడీ డాక్టర్. తమ దగ్గరికి వెడితే నాన్న సుధా ఎలా ఉన్నాడు అంటుంది. తనేం చెప్పాలి? ఏం చేయాలి? ఆయన గుండెలు సుధాకర్ని చూడాలని విలవిలలాడుతున్నాయి. చివరికి డాక్టర్ ఆపరేషన్ చేయటానికి అనుమతి పత్రం మీద సంతకం చేయమంటే తండ్రిగా తను సంతకం చేసి, డాక్టర్ నేనిక్కడుండి ఏం చేయగలను? అమ్మాయిని మీ చేతుల్లో ఉంచాను. సుధాకర్ పరిస్థితి ఎలా ఉందో అతన్ని చూచి తెల్లవారేసరికి తిరిగి వచ్చేస్తాను లలిత అడిగితే. డాక్టర్ ఆ వృద్ధుని వేదన అర్థం చేసుకుంది. మీరు వెళ్ళిరండి, అమ్మాయికేం పర్వాలేదు, మీరు వచ్చేసరికి మనువణ్ణి అందిస్తుందిలేండి అని ధైర్యం చెప్పి పంపింది. లలిత కోసం కుదిర్చిన ఆయా, పని మనిషి, వంట మనిషి, ఇరుగు పొరుగు ఆడవాళ్లు కొందరు అక్కడే ఉన్నారు. ఆరుబయట చెట్ల కింద తన గుమస్తా, టైపిస్టు ఇద్దరు నౌకర్లు అమ్మాయి గారికి ఎలా ఉందా అని ఆరాటపడుతున్నారు. ఆనందరావు గారు బరువుగా ఊపిరి తీసుకున్నారు. నాతో రావయ్యా అని తన జూనియర్ లాయర్ని తీసుకుని కారులో కూర్చున్నారు. డ్రైవర్తో సిటీకి పోనియి అన్నారు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ. హాస్పిటల్ పట్టపగల్లా దీపకాంతితో వెలిగిపోతుంది. ఆవరణంతా వరండాల్లోనూ, చెట్ల కింద ఎక్కడ చూసినా గుంపులుగా జనం, పోలీసులు. ప్రతి ముఖంలోనూ గూడు కట్టుకున్న విషాదం. ఎంతో కష్టం మీద ఆనందరావు గారికి సుధాకర్ దగ్గరికి వెళ్ళటానికి అనుమతి లభించింది. డాక్టర్లు అనుమతించగా దగ్గరకు వెళ్ళి, బాబు సుధాకర్. ఆ పిలుపుకి సుధాకర్ కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఆ చూపులోని భావం తెలిసిన ఆనందరావు గారు, లలిత కులాసాగా ఉంది సుధాకర్. కోర్టు తీర్పు రేపు వస్తుంది బాబు, విజయం నీదే అన్నారు. సుధాకర్ గుంటలు పట్టిన కళ్ళతో లీలగా కాంతి కదిలింది. అతనికి ఆ సమయంలో కావలసిన మానసిక బలం ఆ పలుకులే ఇవ్వగలవని ఆశించారన్నారు. రాహుగ్రస్తుడైన జాబ్లీ లాంటి వదనంలో వెన్నెల కిరణంలా హాస్యరేఖ చురుగా కదిలి ఆయా మండుతున్న గుండెల్ని సేద తీర్చింది. గలగలా పారే జీవస్రవంతి ఎండిపోయినట్లు పడి ఉన్న సుధాకర్ విషమ పరిస్థితి ఆయన్ని కదిల్చివేస్తుంది. ఆందోళన, భయం తొణికిసలాడుతున్న ఆ వాతావరణంలో కాసేపు అలా అల్లుడి వంక చూస్తూ కూర్చున్నారు. చివరికి కలతబారి కన్నీరవుతున్న అంతరంగాన్ని తానే ఓరడించుకుంటూ బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. పోనీవోయ్, అమ్మాయి ఎలా ఉందో? కానరాని చెయ్యేదో మనుషుల్ని కీలుబొమ్మలు చేసి ఆడిస్తుందన్న సత్యం స్ఫురించింది. కాకపోతే ఏమిటిదంతా? అకారణ ద్వేషాలు, అనుకోని మార్పులు, ఊహించని పరిణామాలు. నడి సముద్రంలో చిక్కుకున్న ఈ జీవన నౌకను నడిపించవలసిందా దైవమే? ఆయన మనసు ఒంటరిగా నర్సింగ్ హోంలో ఉన్న లలితపైన నిలిచింది. చాతకానిది చాకచక్యంతో, నేర్పుతో జీవితాన్ని పూలబాటగా చేసుకోలేక కంకటప్రాయం చేసుకుంటుంది. వాళ్ళ జీవితాలకు ఆ దైవం ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో. తెల్లవారింది.
సుధాకర్ పరిస్థితి మరింత దిగజారుతున్న వార్త దావానంలా గాల్లో వ్యాపించింది. బిక్కపోయిన వదనాలతో, ఆశలు అడుగంటిపోతున్న ఉద్రేకపు కుంపట్లాంటి హృదయాలతో నిర్విణ్ణులై కూర్చున్నారు. రాత్రికి తను విదేశాల నుండి తిరిగి రాబోతున్న విషయం సుధాకర్కి, బేబీకి, కిరణ్కి కూడా విడివిడిగా తెలియచేశారు రాజారావు. ఆ రోజు బేబీతో కలిసి రాజ్యలక్ష్మి గారు కూడా హాస్పిటల్కు వచ్చి సుధాకర్ని చూశారు. ఆ సహృదయ యువకుని దయనీయ స్థితికి ఆ మాతృహృదయం తల్లడిల్లింది. ఆమె కూడా కిరణ్ మొండి వైఖరికి, క్రూరత్వానికి నిరసన తెలిపింది. సుధాకర్ అనుచరులెవరూ అతన్ని విడిచి వెళ్ళలేకపోతున్నారు. ఏమీ తోచని స్థితిలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మేజర్ ఆపరేషన్ చేసి లలిత గర్భం నుండి 12 మగ శిశువును ఈ లోకంలోకి ప్రవేశపెట్టింది డాక్టర్. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని విని ఆనందరావు గారు కానరాని దైవానికి కృతజ్ఞతలర్పించుకున్నారు. ఆయన మనసులోని కొంత చింత తీరింది. లలితకి ఇంకా స్పృహ రాలేదు. 2 లేడీ డాక్టర్లు, నర్సులు ఆమెని జాగ్రత్తతో అటెండ్ అవుతున్నారు. చిన్న ఉయ్యాలలో గుప్పిడి ముడిచి పుట్టిన మరు నిమిషం నుండి నోరు తెరిచి కేర్మని ఉద్రేకపడిపోతున్న చిన్నారి మనవణ్ణి చూసి ఆయన నవ్వుకుని, వీడు మరొక సుధాకరుడే అవుతాడు అనుకున్నాడు మురిపెంగా. కార్మికుల పక్షం తీర్పు ఇస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తమ లాయర్ తెలియజేయగానే పెద్దపెట్టున జయ జయధ్వనాలతో సుధాకర్ పేరు నగరంలో మూలమూలాలా మార్మోగిపోయింది. ఈ వార్త స్వయంగా విని గుండెల్లో ఇముడ్చుకున్న భారం తీరిపోగా హాయిగా నిట్టూర్చాడు సుధాకర్. తక్షణం డాక్టర్లు అతని క్షీణించిపోతున్న ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం శాయశక్తులా ప్రయత్నించసాగారు. బలహీనమైన అతని శరీరం ట్రీట్మెంటుని రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు. స్లోగా కండిషన్ ఇంప్రూవ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క ఊరంతా కోలాహలంగా ఉంది. తమకు లభించిన విజయానికి కార్మిక సంఘ సభ్యుల ఆనందోత్సాహాలకు అవధులే లేవు. విజయం తెచ్చిపెట్టిన బలానికి సుధాకర్ కోలుకుంటున్నాడన్న ఆశ అందరికీ కలిగింది. ఒక్క కిరణ్ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది. ఉన్నట్లుండి 2 పిడుగులు అతని నెత్తిన పడినట్లయింది. ఇంకా వారం రోజుల దాకా తిరిగి రారనుకున్న రాజారావు గారు కొద్ది గంటల్లో తిరిగి వచ్చేస్తున్న వార్త అది. ఈ సమయంలో సుధాకర్ సాధించిన అఖండ విజయం. చెవులు మూసుకుని తన గదిలో మూల కూర్చున్న కామ్రేడ్ సుధాకర్ జిందాబాద్ అన్న నినాదం. ఎయిర్పోర్టు నుండి తన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కిరణ్ ముఖం వంకైనా చూడకుండా రాజారావు గారు బేబీతో కలిసి తమ కారులో తిన్నగా హాస్పిటల్కి వెళ్ళిపోయారు. డాక్టర్స్తో మాట్లాడి సుధాకర్ పరిస్థితి తెలుసుకున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ సుధాకర్ అనుచరులు తాము గెలిచామన్న సంతోషాన్ని మర్చిపోయారు. విదేశాల నుండి ఫ్యాక్టరీ మేనేజ్మెంటులో మంచి శిక్షణ పొంది వచ్చావని ఆశించి నీకు అర్హత లేని స్థానం అందించాను. ఎంతటి పారిశ్రామికవేత్తకైనా కావలసింది తన కింద పనిచేసే వారి పరిస్థితి పట్ల సదవగాహన. మనిషికి కావలసింది ఉన్నతమైన విద్య కాదని, ఉన్నతమైన మనస్సని, ఉత్తమ సంస్కారమని ఇప్పుడు గ్రహిస్తున్నాను. ఈ ఫ్యాక్టరీని మా తండ్రి గారు స్థాపించారు. ఇంతవరకు ఇలాంటి సిగ్గుమాలిన స్థితి ఎన్నడూ రాలేదు. నమ్మి నీ చేతిలో పెట్టినందుకు ఫ్యాక్టరీని ధ్వంసం చేశావు. వెళ్ళు, ఇక నీకిక్కడ స్థానం లేదు. రాజారావు గారు కఠినంగా పలికారు. చేతులు కట్టుకుని ఎదురుగా నించున్న కిరణ్ ధైర్యం చేసి, ఫ్యాక్టరీ మేలు కానీ నేను చేసిన దానిని మీరు సరిగా అర్థం చేసుకో. షటప్ అండ్ గెట్ అవుట్. ఒక మాట కూడా వినవలసింది లేదు అని లేచి వెళ్ళిపోయారు. కిరణ్ క్షణకాలం స్థానువులా నిలిచిపోయాడు. మరుక్షణంలో పళ్ళు నూరుకుని, సుధాకర్, నీ వల్లనే కదూ ఇంత జరిగింది. చేజిక్కిన సంపద జారిపోయింది. నీ అంతు చూస్తాను అని బుసలు కొడుతూ కారులో కూర్చున్నాడు. ఈ రాత్రి గడిస్తే సుధాకర్ జీవితం మీద ఆశ ఉంచుకోవచ్చని డాక్టర్లు తెలిపారు. అర్ధరాత్రి సమయం హాస్పిటల్ అంతా నిర్మానుష్యంగా ఉంది. బందోబస్తులో ఉన్న పోలీసులు అక్కడక్కడ కునికిపాట్లు పడుతున్నారు. ఇంతకాలం నిద్రాహారాలు లేక శ్రమించిన వారంతా చెట్ల కింద వరాండాల్లోనూ జోగుతున్నారు. మృత్యుశీతల స్పర్శల చలిగాలి రివ్వురివ్వున వీస్తుంది. సుధాకర్ ఉన్న రూమ్కి ఎదురుగా వరండాలో బల్లల మీద శర్మ, అతని మిత్రులు మంచి నిద్రలో ఉన్నారు. ఎవరో మత్తుమందు పెట్టినట్లు సిబ్బంది, డాక్టర్లు మొత్తం అంతా సుషిప్తిలో మునిగి ఉన్నారు. అందరి కళ్ళు కప్పి కిరణ్ సుధాకర్ రూంలో ప్రవేశించాడు. పిల్లిలా చప్పుడు కాకుండా నడిచి వచ్చి అతని మంచం దగ్గర నిలబడ్డాడు. ఏవేవో వైద్య పరికరాలు అతని మంచం చుట్టూ అమర్చబడి ఉన్నాయి. ఒక్కసారి దిక్కులు చూచి ఎవరూ మానవ మాత్రులు తన్ని గమనించలేదని నమ్మకం కలిగాక ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ట్యూబ్ తొలగించాలని ప్రయత్నిస్తూ అబ్బా అంటూ వెనక్కి విరుచుకుపడ్డాడు. చలిగాలికి రగ్గులో ముడుచుకుని గుడ్డల మూటగా మూలన కూర్చుని అయ్యగారిని కనిపెట్టుకుని ఉన్న డేవిడ్ మనిషి కనపడకుండా మూటగా కదిలి పక్కనున్న రాడ్తో కిరణ్ కాళ్ళ మీద బలం కొద్దీ కొట్టాడు.
అనుకోని ఆపద తటస్థపడేసరికి కిరణ్ రెచ్చిపోయాడు. తనను పారిపోకుండా కాళ్ళు పట్టుకుని గట్టిగా రక్షించండి రక్షించండి అని అరుస్తున్న డేవిడ్ని పిస్టల్తో కాల్చి తప్పించుకోవాలనుకున్నాడు. డేవిడ్ చేతులు అతని కాళ్ళ చుట్టూ ఉక్కు పిడికల్లా బిగుసుకుని కదలనీయటం లేదు. సుధాకర్ వైపు పోవాలని పారిపోతూ అతన్ని అంతం చేసి పారిపోవాలన్న ప్రయత్నం సాగక ఒక్కసారి డేవిడ్ విదిలించుకుని ఆక్సిజన్ సిలిండర్ని ఒక్కతాపు తన్నాడు. డేవిడ్ అరుపులకి ఆ చప్పుడికి మొత్తం ఆసుపత్రి అంతా మేలుకుంది. తన దగ్గరికి రాబోతున్న డాక్టర్ని అయ్యగారిని రక్షించండి అంటూ డేవిడ్ కళ్ళు మూశాడు. పారిపోతున్న కిరణ్ ప్రయత్నం సాగలేదు. జనం 4 మూలాల నుంచి ప్రవాహంలో వచ్చి చుట్టేశారు. తక్షణం ఆసుపత్రి సిబ్బంది అంతా సుధాకర్ చుట్టూ చేరారు. ఎవరిని లోనికి రానివ్వటం లేదు. సుధాకర్ పరిస్థితి ఎలా ఉందో తెలియక జనం పిచ్చిగా అటు ఇటు తిరుగుతున్నారు. జనం చేతుల్లో పడి చావు దెబ్బలు తింటున్న కిరణ్ని పోలీసులు ఈడ్చుకెళ్లారు. మూసి ఉన్న స్పెషల్ రూమ్ తలుపుల వంక ఆశ్రుతప్త నయనాలతో చూస్తూ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉన్నారు సుధాకర్ అనుచరులు. రాజారావు గారు నిర్మూలై చూస్తూ నిలిచిపోయారు. ఆయన చేతిలో ఉన్న ఎర్రని టెలిగ్రామ్ పేపరులో సుధాకర్ కోసం శుభవార్త రెపరెపలాడుతుంది. నల్లని నడిరాత్రి ఎర్రను మింగిన కొండ చిలువల్లా స్తబ్దుగా ఉండి గగురుపాటు కలిగిస్తుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.